ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా? ప్రజలు తీవ్రంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా అని చెప్పి అడిగితే దీనికి సమాధానం అయితే మిక్స్డ్‌గా వస్తుంది. ఎందుకు మిక్స్డ్‌గా అంటున్నాను అంటే వస్తే పాజిటివ్ రావాలి, లేతే నెగెటివ్ రావాలి. ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఇంకేముంది, మొత్తం వ్యతిరేకత వచ్చేసింది, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, కూటమి ప్రభుత్వం మీద నమ్మకం లేదు ప్రజలకని చెప్తూ ఉంటుంది. సో సాధారణం ఇది. అపోనెంట్ పర్సన్స్ చెప్తూనే ఉంటారు, ఇవన్నీ కామన్. సో వీటిని పక్కన పెట్టేసేస్తే మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదంటే అనుకూలత ఉందా అంటే మిక్స్డ్ సమాధానాలే వస్తాయి. ఎందుకని మిక్స్డ్ సమాధానాలు అంటే జనరల్గా చంద్రబాబుకి ఉన్నటువంటి ఒక పేరేంటి అంటే ఆయన ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చేటువంటి హామీలు ఎన్నికల తర్వాత అమల్లోకి రావు, ఆయన అమలు చెయ్యడు. మళ్ళీ ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం ముందు, ఒక ఏడాది ముందో లేదంటే ఒక 1.5 year ముందో హడావిడిగా పథకాలని అమల్లోకి పెట్టేసి నేను అన్నీ చేసేసానని చూపిస్తాడు. ఇలాంటివి ఎక్కువగా అందరూ చెప్పేటువంటి మాట. కానీ ఈసారి అందుకు భిన్నంగా నడుస్తుంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకు దాదాపుగా అన్ని హామీలను అమలు పరుచుకుంటూ వెళ్తున్నారు, 1 by 1. కాస్త లేట్ అవ్వచ్చేమో కానీ వచ్చిన వెంటనే అన్నింటినీ అమలు చేసేయాలంటే కూడా సాధ్యం కాదు కదా. సో అది అందరికీ తెలిసినటువంటి అంశమే. సో అలాగే వచ్చిన వెంటనే పెన్షన్ పెంచారు, ఉచిత ఇసుక ఇచ్చారు, అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశారు, మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేశారు, ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్ అయిపోయి ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేశారు, తల్లికి వందనం పథకం కింద 15,000 అన్నారు, సో 2,000 కట్ చేసి 13 ఇస్తున్నారు. దానికి XYZ కారణాలు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయటం కానీ లేదంటే వాష్రూమ్స్కి కానీ గత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదే అనుకుంటే రీజన్సీ పక్కన పెడితే ఇక మహిళలకు ఉచిత బస్సు. నిన్న మొన్నటి దాకా అది అమలు చేయలేదు, ఇది అమలు చేయలేదు అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు అన్నీ అమలవుతున్నాయి అనేటువంటి పరిస్థితి. ఆగస్టు 15కి ముందు వేరు, ఆగస్టు 15 తర్వాత వేరు. సో ఆగస్టు 15 ఎప్పుడైతే స్వాతంత్ర దినోత్సవం రోజున మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టారో దాని తర్వాత చాలా వరకు టాక్ అనేది చేంజ్ అయింది. అలాగే రైతులకు సంబంధించి ఏదైతే 20,000 వేస్తామన్నారో దానికి సంబంధించి రైతుల ఖాతాల్లో ఉన్న డబ్బులు పడినాయో అప్పటి నుంచి కూడా చాలా చేంజ్ వచ్చేసింది. దానికి ముందు కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి టాక్ వేరు, ఇప్పుడు వేరు. అయితే ప్రజల నుంచి ప్రభుత్వ పాలన మీద లేదా ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల మీద లేనటువంటి వ్యతిరేకత వేరొక విషయంలో ఉందంట. సో ఇది నేను చెప్తున్న మాట కాదు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నటువంటి మాట. ఏంటి అంటే కూటమి ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటుంది, ఇది వాస్తవం. ఏంటి, ప్రభుత్వం పనిచేయట్లేదనో చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వలేదో అని కాదు ప్రజలు వ్యతిరేకిస్తుంది. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్నటువంటి అవినీతికి భారీ స్థాయిలో వ్యతిరేకత ఎదురవుతుందంట. నేను అన్నీ ఒక పక్క నుంచి చక్కబెట్టుకుంటూ వస్తుంటే మరొక పక్కన మీరు చేసేదేంటి, ఈ పనులేంటి అని చెప్పి చంద్రబాబు నాయుడు సొంతంగా కొన్ని సర్వే సంస్థల ద్వారా అలాగే కొన్ని నిఘా వర్గాల ద్వారా ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ రిపోర్ట్ని తెప్పించుకుంటున్నారంట. సో దానికి కంప్లీట్ రిపోర్ట్ ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఈ మధ్యనే కొంతమంది ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ప్రజాప్రతినిధుల్ని పిలిచి క్లాస్ పీకారంట. ఒక పక్క మనం ప్రజలకు పథకాలు ఇస్తూ మంచుకుంటూ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వెళుతుంటే వెనక నుంచి మీరు చేసేటువంటి పనులేంటి, ప్రజలకు పథకాల విషయంలో వ్యతిరేకత లేదు, ప్రభుత్వ పరిపాలన విషయంలో వ్యతిరేకత లేదు, కానీ కూటమి మీద వ్యతిరేకత దీన్ని నేను చూస్తూ ఊరుకోను, ఖచ్చితంగా దీని మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి, మీ పద్ధతి మార్చుకోకపోతే మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి అందరికీ క్లాస్ పీకి వార్నింగ్ ఇచ్చారంట. అయితే చంద్రబాబు నాయుడు బయటకు చెప్పినటువంటి అంశాలు కొన్ని అయితే అసలు విషయాలు మైనటువంటి సమాచారం ప్రకారం మనకు అందినటువంటి సమాచారం ఏంటి అంటే ఆయన చెప్పింది దాదాపుగా 35 మంది ఎమ్మెల్యేల మీద, ప్రజాప్రతినిధుల మీద, మంత్రుల మీద, ఓవరాల్గా ప్రజాప్రతినిధులు అనుకుందాం, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళ మీద వ్యతిరేకత ఉన్నది. సో వీళ్ళు చేస్తున్నకు నచ్చట్లేదు అనేది. చాలా నియోజకవర్గాలు ఉన్నాయి అనుకోండి దీంట్లో, అటు ఒంగోలు, తిరువూరు, పొన్నూరు, ఆళ్లగడ్డ, అనంతపురం, ఇట్లా కొన్ని నేను మచ్చుకి కొన్ని చెప్పాను. ఓవరాల్గా
ఒక 35 నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉందనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అంశం. సో అయితే అసలు రికార్డులు ఏం చెప్తున్నాయి అంటే, చంద్రబాబు నాయుడు గారికి అందినటువంటి రికార్డుల ప్రకారం దాదాపుగా 70 మంది ప్రజాప్రతినిధుల మీద ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారంట. ఆయా ప్రాంతాల్లో, ఆయా నియోజకవర్గాల్లో స్థానికంగా వీళ్ళు చేస్తున్నటువంటి పనులు కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలు కావచ్చు, వీటికి సంబంధించి ప్రజలు ఆగ్రహిస్తున్నారంట, ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారంట. ఇదే విషయాన్ని చంద్రబాబు చాలా సీరియస్గా చెప్పాడంట. ఇదే పద్ధతి కొనసాగితే మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి. అయితే ఎలాగూ చంద్రబాబు గారికి తెలిసిపోయింది, అయ్యో ఇక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మన గురించి అన్నీ ఆయన దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉంది, ఇలా పిలిచి కూర్చోబెట్టి పద్ధతిగా మాట్లాడితే ముందేం చెప్పలేదంటే తర్వాత ఇదిగో మొత్తం మీ చిట్టా అంతా ఇక్కడ ఉందని చూపించిన తర్వాత వాళ్ళు తలంచుకున్నారు అనేది ఒక సమాచారం. అయితే ఓవరాల్గా తెలిసిపోయింది, మనం ఇన్నాళ్ళు పెద్ద ఆయనకి ఏం తెలియదు అనుకున్నాము, మొత్తం లిస్ట్ అంతా ఆయన ముందు పెట్టుకుని మాట్లాడుతున్నాడు, సో మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇక నుంచి వీళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసి వ్యతిరేకత రాకుండా కాపాడుకుంటారా, లేదంటే ఎలాగూ తెలిసిపోయింది మనం ఎంత చేసినా నెక్స్ట్ మనకి టికెట్ ఇవ్వడు, సో మనల్ని పక్కన పెడతాడనే ఉద్దేశంతో కందిని కాడికి దోచుకుందాంలే, ఎలాగూ తెలిసింది కదా, ఎలాగూ టికెట్ ఎవరు, మళ్ళీ దీని గురించి మనం ఇప్పుడు ఏదో కష్టపడిపోయి మంచోళ్ళ మారిపోవటం ఎందుకు, ఏదో మన పని ఏదో మనం చేసుకుందామని అనుకుంటారా? మరి ఓవరాల్గా చంద్రబాబు ఇచ్చినటువంటి వార్నింగు ఎటు పని చేస్తుంది? మందైతే వేశాడు, ఆ మందు ఎలా పనిచేస్తుంది? పాజిటివ్గా పనిచేస్తుందా, విషానికి విరుగుడిలా పనిచేస్తుందా, లేకపోతే మందే విషం అయ్యి చివరికి మొత్తాన్ని సర్వనాశనం చేస్తుందా? మరి ఓవరాల్గా ఏం జరిగిద్ది అయితే చూడాలి. చంద్రబాబు మాత్రం చాలా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారంట. సో పద్ధతి మార్చుకోకపోతే ఫలితం చాలా తీవ్రంగా ఉంటుందని అయితే హెచ్చరించినట్లుగా సమాచారం.